హలో హాయ్ అండి, ఈరోజు మేము చికెన్ పచ్చడి మటన్ పచ్చడి గురించి చెప్పబోతున్నాం. ఈ వీడియో అంటే కేజీ కొలతల ప్రకారం చెప్తున్నామండి. మేము తీసుకునేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా కేజీ కొలతల ప్రకారము ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఇది మటన్ కదా అక్క? మటన్ ఎంత తీసుకుంది? కేజీ మటన్ కేజీ 800 గ్రాములు మటన్. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కదా పెద్దమ్మ? అదే ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ స్లోగా సిమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ పచ్చడి మటన్ పచ్చడి పెట్టబోతున్నారు అక్కను మా అక్కను పెద్దమ్మ ఇద్దరు కలిసి. ఇదిగోండి, మనం చిన్నగా స్టవ్ మీద వేయించుతుంటే ఇలా ముక్క గట్టి పడుతూ ఉంటుందండి. స్టవ్ మీద ఎన్ని విజిల్స్ అంటే మనం నార్మల్గా కర్రీ ఉడకనిచ్చినట్టే అంతే కదా, 2 విజిల్స్ వస్తే చాలండి. ఇదిగోండి, అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి పేస్ట్ 2 ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. ఇదెంత అక్క క్వాంటిటీ? అర కేజీ అల్లము, అర కేజీ ఎల్లుల్లిపాయలు పడతాయంట అండి. కేజీ మటన్కి కేజీ చికెన్కి 2 కలిపి అన్నమాట చేసేది వీళ్ళు. మళ్ళీ వేసేటప్పుడు కొలతలతో సహా చూపిస్తామండి. 50 గ్రాములు దాల్చిన చెక్క, 50 గ్రాములు లవంగాలు కూడా మనం తీసి ఇలా పొడి చేసుకోవాలండి మిక్సర్ జార్లో. ఇలా మనం ఫైన్ పొడి వేయించుకొని ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి మనం. ఇదిగోండి, ఇటు ఇంకో స్టవ్ మీద చికెన్ని కూడా సిమ్లో పెట్టి వేయించుతున్నారు. ఎక్కువ వేయించకూడదండి, రాళ్ళలాగా అయిపోతాయి. జస్ట్ నార్మల్గా కొంచెం మెత్తగా ఉండే వరకు వేయించుకోవాలంటే. కొంచెం రెడ్ కలర్ ఇదిగోండి ఇలా ఇలా అంతే, ఎక్కువ వేయించుకోకూడదు. ఇది మటన్ అండి. ఇది చూడండి, మనకి మెత్తగా ఇలా నలిపితే ఇలా కొంచెం మెత్తగా ఇలా తగలాలి. ఎక్కువ గట్టి కూడా ఉండకూడదండి, గట్టిగా ఉంటే రాళ్ళలాగా అయిపోతాయి అంతా. ఇది మటన్, ఇందాక మీకు చూపించింది చికెన్. బోన్లెస్ తీసుకోండి, మోస్ట్లీ బోన్లెస్ అయితే మనకి చాలా చట్నీ చాలా బాగుంటుందండి పికిల్కి, బోన్లెస్ అయితే. దీంట్లో ఏమేమి వేయించాం? అల్లము చిన్నుల్లిపాయ పేస్ట్ ఇందాక మనం చూపించాం కదా, అది 50 గ్రామ్స్ వరకు మనము మిక్సర్ జార్లో వేసుకుని వేపుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయిద్దాను కదా పెద్దమ్మ. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చికెన్ ఆల్మోస్ట్, ఇది లాస్ట్ ఇక ఫినిషింగ్ టచ్. మనం పసుపు కూడా వేస్తామా పెద్దమ్మ? లైట్గా పసుపు నూనెలోనే వేసి ఏం చేసేయాలి. ఇంకొక పసుపు ఒక్కటే, ఉప్పు వేయం కదా, ఒక పసుపు ఒక్కటే వేసి నూనెలో ఇందాక వేయించాం చూడండి, ఆ వేయించిన అల్లం పేస్ట్ ఇప్పుడు వేయించిన చికెన్ పీసెస్లో వేసి తిప్పుతుంది పెద్దమ్మ. చూడండి, ఇది మటన్, అది చికెన్. 2 కేజీయే కదా పెద్దమ్మ? ఇది కేజీన్నర, ఇదేమో కేజీ. ఒక 300 గ్రాములు ఎక్కువ మటన్.
పనే ఉంది పెద్దమ్మ దీనికి. మనకి పచ్చళ్ళకి సరిపడ నూనె ఉంటేనే నిల్వ ఉండిద్ది, బాగుండిద్ది టేస్ట్ కూడా. సాల్ట్ ఎంత వేయాలి పెద్దమ్మా? 4 స్పూన్ సాల్ట్. తర్వాత మళ్ళీ చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 4 స్పూన్స్ మటన్లో, 4 స్పూన్స్ చికెన్లో వేస్తుంది పెద్దమ్మ. తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా కదా పెద్దమ్మ. సాల్ట్ లేకపోతే ఖరాబ్ అయిపోయింది కదా పికిల్. కారం ఉప్పు చూసుకొని చేసుకోవాలి. అయిపోయిందా పెద్దమ్మ? ఇక ఏమన్నా మగ్గనివ్వాలా? ఆఫ్ చేసాక, స్టవ్ ఆఫ్ చేసాక సరిపోయిందా? గరం మసాలా ఎంత వేయాలి పెద్దమ్మ? 2 స్పూన్ల మందం వేయాలి గరం మసాలా రెండిట్లో, మటను చికెన్. ఇంత వేసి మనం కలుపుకున్నాక ఇప్పుడు తర్వాత లాస్ట్కి కారం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా పిండుకుంటే ఇక మన పచ్చడి రెడీ అయినట్టే. కారము ఇప్పుడు ఈ చిన్న గంటెతోనండి 4 స్పూన్ల పెద్దమ్మ. ఇది ఎంతైనా నిల్వ పచ్చడి కాబట్టి కారం ప్రకారం వేసుకోండి. కారంలో కూడా రకాలు ఉంటాయి కదండి, అది మంట కారంని బట్టేసి దాని ప్రకారం కొలతలు తీసుకోండి అని చెప్తుంది పెద్దమ్మ. మాది కొంచెం మంట కారం అని చెప్పేసి వాళ్ళు తక్కువ వేసుకున్నారు. ఒకసారి అది చూసుకొని వేసుకోండి. కారాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి ఉప్పు సరిపోలేదని చెప్పేసి కొంచెం యాడ్ చేస్తున్నారండి. మనం ఇంకేదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. కొంచెం మనకి నూనె కూడా ఉంటే టేస్ట్ కదా పెద్ద, అందుకే నూనె కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే టేస్ట్గా ఉండేది పచ్చడి. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుంది. మేము విత్ బోన్స్ తీసుకున్నామండి. ఇది మటన్ బోన్లెస్ పీసెస్ తీసుకోండి. చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉండిద్ది పికిల్. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మసాలా
బాగుంది పెద్దమ్మ, చాలా టేస్ట్గా ఉంది. నేనైతే 1 పీస్ తీసుకొని తింటున్నా. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక చూడండి, ఇది చేతితో పిండితేనే వచ్చింది మొన్న అక్కాయ. నిమ్మకాయలు ఎన్ని పడతాయి పెద్దమ్మ? ఒక అర డజన్ వరకు అయితే పడతాయా? ఈ మన చెట్టి చాలా బాగుంటాయి అంటగా, బాగా రసం వచ్చిందంటే తోలు బాగా పలిసింది. ఇవి మా చెట్టు కాయలే అండి, రసం అయితే సూపర్గా వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి నిమ్మ చెట్టుకి. మళ్ళీ మరీ ఉండ అన్న వైపు ఇప్పుడు ఉన్నాయి 2 డబ్బాలు ఎత్తుకాలి. అమ్మా ఇంతదా పీసీ పెద్దమ్మ, పీసీ పెద్దమ్మ. చికెన్ అయితే అన్నం వేసుకొని తినచ్చు.